ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రధాని మోదీ తెలంగాణ గడ్డ మీద నుంచొని భారతదేశంలోని ప్రజలకు ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు ఎఫెక్ట్ ఇవాళ మార్కెట్లో క్లియర్ గా కనిపిస్తోంది. 11% గోల్డ్ మార్కెట్ పడిపోయింది. దీంట్లో ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపులో 10 అంశాలు పేర్కొన్నారు. మనం లాక్డౌన్ లో ఎటువంటి అంశాలను అయితే ఫాలో అయ్యామో ఆ 10ని ఇప్పుడు ఫాలో అవ్వాలంటూ కూడా ప్రధాని మోదీ దేశ ప్రగతి కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం పిలుపునిచ్చారు. ఏడాది పాటు బంగారం కొనొద్దు అంటూ పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని చెప్పారు. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలి, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యతను ఇవ్వాలి అంటూ చెప్పారు. విదేశీ పర్యటనను తగ్గించాలి. ఇక 6వ అంశం వంట నూనెల వినియోగం తగ్గించాలి. 7వ అంశం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. ఇక 8 సోలార్ పంపులను వాడాలి. 9 స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యతనివ్వాలి. 10 మధ్యతరగతి ప్రజలను ఆడంబరాలు తగ్గించాలి. ఈ 10 అంశాలతో తెలంగాణ గడ్డ మీద నుంచొని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మరి ఈ అంశాలు ఏ విధంగా కూడా భారత్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి? ఈ పిలుపు ఫాలో అవటం వల్ల భారత్ కి చేకూరనున్నటువంటి లాభం ఏంటి? ఎందుకు ఈ అంశాలను ఈ లాక్డౌన్ కాలంలో మనం పాటించినటువంటి వాటిని ఇప్పుడు మళ్ళీ పాటించాలని ప్రధాని మోదీ కోరారు. ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు దేశం మొత్తం కూడా ప్రధాని మోదీ లాక్డౌన్ కాలంలో మనం ఏదైతే ఫాలో అయ్యామో అవన్నీ కూడా మరలా ఆ రూల్స్ ని తెర మీదకి తీసుకొని రావటం, గోల్డ్ అంశాలు, గోల్డ్ వినియోగం తగ్గించాలనటం, మధ్య తరగతి వాళ్ళు ఆడంబరాలు తగ్గించాలని ప్రధాని మోదీ చెప్పటం, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు అంటే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపుని ఏ విధంగా చూడాలి? ఇది ఎందుకోసం? కరోనా కాలంలో నిబంధనలు అమల్లోకి తేలలేదు. ఇవి హైదరాబాద్ ప్రసంగంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సుభాషితాలు. ఆయన ఒక బాబా అనుకుంటే ఆ బాబా గారి నోటి నుంచి వెలువడినటువంటి సుభాషితాలుగా చెప్పవచ్చు. మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి ప్రకటనతో బంగారం ధరలు ఆకస్మికంగా పడిపోలేదు. అంతర్జాతీయమైనటువంటి అనిశ్చిత పరిస్థితి కూడా ఈ ఎగుడు దిగుళ్ళకి ఒక ప్రధానమైనటువంటి కారణం. మీరు ఒకవేళ బంగారం ధరలు పడిపోవడానికి మోడీ ప్రకటన కాలం అయ్యేట్లయితే ఇవాళ స్టాక్ మార్కెట్ 1000 పాయింట్ల దాకా పడిపోయింది. కొంతమంది నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటన కూడా దీనికి దోహదం చేసింది. ప్లస్ నరేంద్ర మోడీ గారి జిగిని దోస్తు డొనాల్డ్ ట్రంప్ వైఖరి రెండు కలిసి ఇవాళ స్టాక్ మార్కెట్ పతనమైందని చెప్తున్నారు. మరి దాన్ని ఎట్లా చూడాలని కొంత సమస్య కూడా వస్తుంది. అందుకని నరేంద్ర మోడీ గారు ఆయన అందరికీ మంచి చెప్పారు. ఇంటి దగ్గర నుంచి పనిచేయడం మళ్ళీ అలవాటు చేసుకోండి, ఎంత సాధ్యమైన లేదు. కానీ అదే కనుక మరి ఆయనే ఆచరించి చూపించుంటే ఎంతో ఆదర్శవంతంగా ఉండేవారు. ఎందుకని హైదరాబాద్ లో వచ్చి నిన్న రాజకీయ ప్రసంగం చేశారు. ఉచిత సలహాలు బాగా గణనీయంగానే ఇచ్చారు. చేసినటువంటి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ ఆయన ఢిల్లీలో నుంచి వర్చువల్ గా చేయొచ్చు. వేలాది మంది పోలీసుల్ని లేకపోతే ఇతర భద్రతా సిబ్బందిని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఆయన పర్యటన కోసం వెచ్చించాల్సి వచ్చింది కదా. డబ్బు ఖర్చు, సమయం ఖర్చు. రెండోది దారి మళ్లింపుల కారణంతో అనేక మంది వాహన వినియోగదారులకి పెట్రోల్, డీజిల్ కూడా ఖర్చు అయింది కదా. మరి ఆ పొదుపు మంత్రం ఆయనకి ఎందుకు లేదు అనేటువంటి విమర్శలు కూడా ఇవాళ నిన్నటి నుంచి వెలువడుతుంది. రెండోది మరి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి పెట్రోల్, డీజిల్ తోనే కదా వచ్చింది. ఎందుకోసం ఇచ్చారు? ఆయన రాకపోతే ఆయన ప్రసంగం వాళ్ళకి తెలియదా? ఏదో రూపం వెళ్తుంది కదా. ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇవాళ ఆయన ఎదుర్కొంటున్నారు. ఆచరణలో ఈ సూచనలు ఇవన్నీ కూడా చెప్పడం, దాని వెనకాల ఉన్నటువంటి అసలు పరమార్థం ఏంటంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, మార్కెట్ సంక్షోభం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రాబోయే కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిపోతున్నాం, మీరు జాగ్రత్తగా ఉన్నట్టు అని చెప్పేసి ఆయన చెప్తుందని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు వల్ల అంటే రూపాయి పతనం పడిపోవటం, ఆగిపోవటం కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి, అందుకే ఈ పిలుపు ఇవ్వటం కానీ, ఈ అంశాలు ఉన్నాయా లేవా ఏంటి? రూపాయలు పడిపోవటం ఇవాళ ఆకస్మికంగా పడింది కాదుగా. ఆయన అధికారానికి వచ్చినప్పుడు 58-60 రూపాయల మధ్య ఉన్నది.
2014లో రూపాయి విలువ. ఇవాళ 95, 94 రూపాయలు మధ్య నడుస్తూ ఉంది. అంటే 35 రూపాయలు అంతకు మించి పతనమైంది. మరి అప్పటి నుంచి మధ్యలో లేనటువంటి ఆందోళన ప్రధానమంత్రి గారికి ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న ఎవరైనా అడగచ్చు, లేదా జనం కూడా ఆలోచించుకోవాలి. ఫారెక్స్ నిల్వలు ఎందుకు తగ్గిపోతున్నాయి? పోయిన నెలలో దాదాపు $8 బిలియన్, అంటే 779 కోట్ల డాలర్లు మన దేశం నుంచి వెళ్ళిపోయాయి, లేకపోతే మన విదేశీ మార్కెట్ల నిల్వలు తగ్గిపోయాయి. దానికి కారణం జనం కాదు కదా, విదేశీ మార్కెట్. అందుకని అసలు విషయాలన్నింటినీ కూడా చెప్పకుండా మొదట ఈ ఇరాన్ సంక్షోభం ప్రారంభమైనప్పుడు ఇది అసలు మనకి సంబంధం లేదు, మన దేశానికి సంబంధం లేదు, మన మీద ఎలాంటి ప్రభావం పడదు, ఇవి కదా చెప్పింది. అవును, సామాన్యుల వరకు రాదు అని చెప్పారు. రాదు ఇవన్నీ చెప్పారు కదా. నాలాంటి వాళ్ళు లేదు ఇవన్నీ వస్తాయి, జనాన్ని మధ్య పెడుతున్నారని చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా విమర్శించారు. మీరు ఇంతే ఇట్లాగే మాట్లాడుతుంటారని. కానీ ఇవాళ అదే ప్రధానమంత్రి గారు మరి వాటన్నిటిని గురించి గుండె బాదుకుంటూ ఎందుకు చెప్పారు? ఇవన్నీ జనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్నలు. అంటే ఈ గోల్డ్ కొనుగోలు చేయొద్దు అని చెప్పిన తర్వాత ఈరోజు 11% కూడా షేర్ మార్కెట్ పడిపోయింది. అంటే గోల్డ్ కొనుగోలు చేయకపోవటం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? ఇది భారత్ మీద ఏ విధంగా సానుకూలంగా ప్రభావం చూపుతుంది? అంటే గతంలో ఉన్నటువంటి వివరాల ప్రకారం భారతదేశం ప్రతి ఏటా 7 నుంచి 800 టన్నుల మేరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. మనం ఎట్లాగైతే ముడి చమురు 90-95% మన అవసరాలకి దిగుమతి చేసుకుంటున్నాము, బంగారాన్ని కూడా 90-95% దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి బంగారం చాలా తక్కువ. అందుకని ఇప్పుడు అంటే మన ఉదాహరణకి మనం సులభంగా చెప్పుకోవాలంటే మన దిగుమతుల బిల్లు, వివిధ వస్తువులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే $100 మనకి ఖర్చు అవుతాయి అనుకుంటే అందులో $9 నుంచి $10 వరకు బంగారానికి మనం ఖర్చు పెడుతున్నాం. అంటే 9 to 10% మనం మన దిగుమతుల బిల్లు బంగారానికి. పోనీ ఈ బంగారం వల్ల ఏమైనా ఉత్పత్తి పెరుగుతుందా, లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకి ఏమన్నా ఉపయోగం కలుగుతుందా అంటే ఇందులో కొంత భాగం ఆభరణాలని తయారు చేసి దిగుమతి చేస్తారు, కానీ అది చాలా తక్కువ. మన దిగుమతి బిల్లు ఎంత? 2024-25లో $58 బిలియన్ అయితే 2025-26లో అంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి $72 బిలియన్ పెరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే ఆ దిగుమతులు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతుంది అంటే కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఆ రేంజ్కి తిరిగి చేరుతుందని చెప్తున్నారు. అందుకని ఈ మార్కెట్ లో వచ్చేటువంటి తాత్కాలిక ఒడిదుడుకులను చూసి అదొక ధోరణిగా మనం నిర్ధారించలేదు. అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి మనం ఏదైతే విదేశీ మార్క్ చేస్తూ ఉంటామో ఇదంతా కూడా ఫారెన్సిక్ విలువ పడిపోతుందా? పడిపోతుంది కదా. పడిపోయిన కారణంగానే మనం చమురు బిల్లు మనం ఉదాహరణకి 2014లో మనం ఒక పీప చమురు మనకు $1కి వచ్చింది అనుకోండి, ధర పెరగకుండా ఇప్పుడు కూడా మనం $1కే మనం కనుక తెచ్చుకుంటే మోడీ గారి పలుకుబడితోటి ఆ రోజు మనం $60 చెల్లించాము $1కి, ఇవాళ $95 చెల్లిస్తున్నాం. మరి ఇది మోడీ గారి సామర్థ్యం అనుకోవాలా, అసమర్థత అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? అంటే మనకి తెలియకుండానే అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగకపోయినా కానీ మన రూపాయి విలువ పతనం కారణంగా $1కి $35 అదనంగా మనం చెల్లిస్తున్నాం. ఇప్పుడు మన పిల్లలు కానీ ఎవరైనా మనం కానీ విదేశీ ప్రయాణాలు చేయాలన్నా, లేకపోతే విదేశాలకు అక్కడ చదువుకోవాలన్నా ఇటువంటి వాటన్నిటికి కూడా ఆ మేరకు ధర పెరిగింది కదా, మన ఖర్చు పెరిగింది కదా, అందరికీ తెలుసు ఆ విషయం. కారణం ఏంటంటే రూపాయి విలువ పతనం. మరి దాని గురించి ఎక్కడ నరేంద్ర మోడీ గారు అంత ఉపన్యాసంలో మేము రూపాయి విలువ ఉన్నాయి ఏం చెప్పారు ఆయన? 2014లో అంతకు ముందున్నటువంటి వాజ్పేయి గారి హయాంలో $40-45 ఉండేది, మేము ఆ స్థాయికి తగ్గించి రూపాయి పాపాయిని బలపరుస్తాం. సార్ ఒకసారి సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా, మొత్తం స్ట్రక్ అయిపోతుంది ఫ్రేమ్. ఒకసారి ఒక ఆలోచనతో రూపాయి విలువ పత్రాన్ని కావాలనే
పడిపోయేట్టు చేస్తున్నారు. అది గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అదే చేస్తుంది, ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ కూడా అదే చేస్తా ఉంది. ఇద్దరే. ఇక ఇప్పటి వరకు కూడా గ్యాస్ మాత్రమే అందుబాటులో లేదు, తక్కువగా వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు వంట నూనెల విషయంలో కూడా వాడకం తగ్గించాలి అని చెప్తున్నారు. వంట నూనెలు ప్రపంచంలో వంట నూనెలు సగటున తలసరి వాడకం ఎంత ఉందో ప్రధానమంత్రి గారు చెప్పి మన దేశంలో చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ వాడుతున్నారు అని చెప్పేసి చెప్పుకుంటే అర్థం ఉండేది. మన తలసరి వాడకం చాలా తక్కువ ఉంది అనేక దేశాలతో పోల్చుకున్నప్పుడు. మరి ఇంకా తగ్గించాలంటే మరి చప్పటి రుచి పచి లేనటువంటి వంటకాలని తినాల్సి వస్తుంది. ఎవరైనా సిద్ధపడతారా అనేటువంటి ప్రశ్న. కానీ చెప్పడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన పని లేదు. నూనెలు దక్కించుకోండి. మనం చూసాం కదా, గ్యాస్ కొరత వచ్చినప్పుడు అందరూ కట్టెల పొయ్యిలతో వాడండి, పిడకలతో చేయండి, లేకపోతే గోబర్ గ్యాస్కి వెళ్ళండి, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్పారు. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? అసలు సాధ్యమా? ఒక ఐటీ కంపెనీలో కావచ్చు, లేదా మీడియాలో పనిచేస్తున్నటువంటి మీరు కావచ్చు, నేను కావచ్చు, మనం అంతా పిడకలు తెచ్చుకొని, బొగ్గులు తెచ్చుకొని, కట్టెల పొయ్యిలు పెట్టి వంటలు చేసుకొని మన ఉద్యోగాలు చేయగలమా మనం ఈ రోజుల్లో హైదరాబాద్ లో? అందుకని ఆచరణ సాధ్యమైనటువంటి కబుర్లు చెప్పాలి తప్ప ఇలాంటి శుభాషితాలు చెప్తే దానివల్ల ఏమి జనం పట్టించుకోరు. ఇక నెక్స్ట్ మనం ఇంకో మెయిన్ అంశంగా చూసుకుంటే రైతుల అంశం. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పొలాలకి మందులు వాడటం, రసాయనాలు వాడటం చాలా విరివిగా పెరిగిపోయింది. ఆ మందులు వేస్తే తప్పితే ఆ పంట కూడా దిగుబడి రాని పరిస్థితి. ఇంకా ఇలాంటి సమయంలో ఎరువుల వాడకాన్ని తగ్గించాలి అంటే ఇప్పటికే కూడా మనం మార్కెట్లో ప్రతిసారి ఒక యూరియా సమస్యను చూస్తూ ఉన్నాం. అంటే ఈసారి యూరియా దిగుమతి తగ్గనుంది భారత్ లో అని ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి ఇది ఎలా ప్రభావం చూపించబోతోంది? సేంద్రియ వ్యవసాయము లేకపోతే రసాయన ఎరువులు వాడకుండా స్వచ్ఛమైనటువంటి పంటలు పండించాలనేటువంటి చెప్పేటువంటి వాళ్ళలో నరేంద్ర మోడీ గారు మొదటి వ్యక్తి గారు. చాలా మంది పెద్ద మనుషులు ఇంతకుముందు చెప్పారు, ఎక్కడ అది అమలు జరగలేదు. ఒకటి. రెండోది, ఆకస్మికంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళేట్లయితే మళ్ళా మన దేశంలో గతంలో ఎట్లాగైతే ఆహార ధాన్యాలకి ఇతర ఉత్పత్తులకి కొరత ఏర్పడిందో ఆ కొరత మట్ట ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ మనం పప్పు దినుసుల్ని, అదేవిధంగా వంట నూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా. ఎందుకని ఈ ఉత్పత్తి పెంచడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం? గత ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా. అందుకని రైతాంగం వచ్చేసరికి ఎందుకని చెప్తున్నారంటే అంతర్జాతీయ మార్కెట్ లో యూరియా గాని, డిఏపి గాని, లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు గాని వీటి ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఆ పెరిగిపోయే ధరల్లో మనం దిగుమతులు చేసుకోవాలి. ఆ దిగుమతులు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద అదనపు భారం పడుతుంది. మరి ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా? ఎందుకంటే ఎరువులు దిగుమతి అనేటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. లేదా రైతాంగం మీద వాటిని మోపుతారా? రైతాంగం మీద వాటిని మోపేట్లయితే మరి ఆ రైతులు అంత ధరలతోటి కొనుగోలు చేసి వ్యవసాయం గిట్టుబాటు కానప్పుడు ఏం చేస్తారు? అందుకని ఎరువుల ధరలు కానీ, లేదా పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, ఇటువంటి వస్తువుల ధరలన్నీ కూడా పెంచే అవకాశం ఉంది, పెంచాల్సి వస్తుంది. మీరు అదనంగా వాడుతున్నారు కనుక మేము దిగుమతి చేసుకోలేము, దిగుమతి చేసుకుంటే మీరు అదనంగా చెల్లించాల్సి వస్తుంది అనేటువంటి ఒక తర్కానికి నాంది పలికారు నిన్న హైదరాబాద్ సభలో. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు మనం ఢిల్లీలో చూసాము. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి అని చెప్పి కూడా పెట్రోల్ డీజిల్ మధ్యలో బ్యాన్ చేయటం కానీ అన్ని వ్యవహారాలు మనం చూసాం. ఇప్పుడు అలాంటివి మిగిలినటువంటి స్టేట్స్ లో కూడా చిన్నగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి ఏమనుకోవాలి ఈ అంశం మీద? ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహకాన్ని సమర్థించవచ్చు, అదేమీ తప్పేం కాదు. గతంలోనే అటువంటి నిర్ణయం తీసుకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎలక్ట్రిక్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలను వేరు చేసింది కదా. ఎందుకని వాటిని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే అది కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రవేశపెట్టింది ఆ పథకాన్ని. అయితే మన దేశంలో మన అవసరాలకు అనుగుణ్యమైనటువంటి విద్యుత్ వాహనాలు
వాటి తయారీ అనేటువంటిది ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది. మరి బయట నుంచి రావాలంటే చైనా నుంచి దిగుమతులు చేసుకోవాలి. చైనా నుంచి దిగుమతులు చేసుకుంటే జరిగేది ఏంటిది? అక్కడి నుంచి దిగుమతులు అయితే చేసుకోవచ్చు, చౌకే వస్తాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన కార్మికులకి లేదా మన టెక్నీషియన్స్ కి పనులు ఉండవు కదా. దిగుమతులు చేసుకుంటే మనం ఉత్పత్తి చేసేది ఉండదు, ఉత్పత్తి చేయకపోతే ఫ్యాక్టరీలు ఉండవు, వర్క్ షాప్లు ఉండవు. అందుకని అదొక సమస్య. మళ్ళా ఇక్కడ దిగుమతులు అయినసరికి మళ్ళా విదేశీ మార్కెట్ సమస్య వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి పెళ్లి ముందా పిచ్చి ముందా ఏది ముందు కుదరాలి అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేదు. అదే ఇక స్వదేశీ వస్తువులను కూడా వాడకం పెంచాలి, స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఊతమిచ్చేటువంటి అంశంగా చూడొచ్చా? నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడే చెప్పారు స్వదేశీ 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 అని. ఎవరైనా పట్టించుకున్నారా? ఆ పార్టీ వాళ్ళు పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకోరండి. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వదేశీ పేరుతోటి మన హ్యాండ్లూము లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మన స్వదేశీనే, మన కార్మికులకే. కానీ మనం ఎంతమంది వాడుతున్నాం హ్యాండ్లూము? ఎందుకు వాడలేదంటే మిల్లు వస్త్రాలతో పోల్చుకుంటే హ్యాండ్లూమ్ వస్త్రాలు ధర ఎక్కువ. అంత మనం కొనుగోలు చేయగలమా? కొంతమంది పిల్లలు పోచంపల్లి లేకపోతే ఇట్లాంటి చీరలు ఇవన్నీ కూడా ఫ్యాషన్ గా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కుంటారు. కానీ పేదవాళ్ళకు కూడా ఒక పట్టు చీర ఏదో పెళ్లికో లేకపోతే ఇతర ఒక శుభకార్యాలతో ఒక పట్టు చీర కొనుక్కుంటారు, 2 కొనుక్కుంటారు తప్ప రోజువారీ పట్టు చీరలు కట్టుకుంటే తెలియలేదు కదా ఎవరైనా. పురుషులైనా అంతే. అందుకని ఇది మనకి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటిది మన హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా ఎక్కువ, విదేశీ మిల్లు వస్త్రాల ధర తక్కువ. అందుకని మనం వాడుతున్నాం. మన ఆర్థిక పరిస్థితిని బట్టే కదా. మీరు స్వదేశీ వాడండి విదేశీ వాడద్దు అని అంటే మరి మీరు దిగుమతులు ఆపేసేయండి. మీ చేతుల్లో ఉన్న పని కదా, దిగుమతులు ఆపేసేయండి. దిగుమతుల మీద మీరు పన్నులు విధించండి. ఉదాహరణకు బంగారం ఉంది, బంగారం మీద పన్ను, దిగుమతి మీద పన్ను పెంచండి. ఏమవుతుంది? గతంలో పన్ను పెంచితే స్మగ్లింగ్ పెరిగింది విదేశాల నుంచి. ఇక్కడ బంగారం మీద పన్ను ఎక్కువ ఉంటే స్మగ్లింగ్ పెరుగుతుంది. అందుకనే కదా తగ్గించారు ఆ స్మగ్లింగ్ నిరోధించడానికి. అందుకని ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అవి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయినా, బంగారం అయినా, లేదా మరొకైనా ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి కనుక ఇప్పుడు దిక్కుదోచని స్థితిలో ఇలాంటి అంశాలన్నింటినీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నిన్న చెప్పినటువంటి అంశాలు ఏవి, వాటన్నిటిని ఎప్పుడైనా అమలుపరచవచ్చు. ఒక కష్టకాలంలోనే కాదు కదా. అంటే మన ఆర్థిక వ్యవస్థలో చూస్తే ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఒక లార్జ్ పోర్షన్ గా మనం చూస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో మధ్య తరగతి వాళ్ళు ఆడంబరాల్ని తగ్గించుకోవాలి అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మధ్య తరగతి వాళ్ళు అయితే ఎవరి మధ్య తరగతి వాళ్ళు, దాని డెఫినేషన్ ఏమిటి అనేటువంటి చూడాలి. మన సమాజంలో మధ్య తరగతి వాళ్ళు కాదు, మధ్య తరగతి కంటే దిగువన ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. అంటే కొనుగోలు శక్తి కానీ వెన్ ఇట్ కమ్స్ టు అంటే మనీ, మనం మార్కెట్ లో మనీ కనుక తిరుగుతుందంటే దీంట్లో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ పాత్ర పోషిస్తారు. అంటే మరి ఉన్నటువంటి వాళ్ళే కదా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, లేకపోతే ధనిక, లేకపోతే అత్యంత ధనిక, సూపర్ రిచ్, ఇట్లా మనం ఇంగ్లీష్ లో డిగ్రీస్ ఉంటాయి కదా. ఆ మేరకు దరిద్రం, అత్యంత దరిద్రం, దరిద్రం ఇవన్నీ ఉన్నాయి కదా. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన దేశంలో. కొనుగోలు శక్తి అనేటువంటిది పడిపోతా ఉందని కదా చెప్పేది. ఎందుకని మధ్య తరగతి లేకపోతే ఎగువ మధ్య తరగతి డబ్బున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగితే మరి కొనుగోలు శక్తి పెరగాలి కదా. ఎందుకని పడిపోతా ఉందంటే వాళ్ళ సంఖ్య తక్కువ, మిగిలినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం, వాళ్ళకి తగినటువంటి రాబడి లేకపోవటమే కారణం. అయితే రాహుల్ గాంధీ దీన్ని గవర్నమెంట్ ఫెయిల్యూర్ గా, జనాల మీద ఇలాంటివి ఇంపోజ్ చేయడం అనేది గవర్నమెంట్ ఫెయిల్యూరే, ఇది మోదీ అసమర్థత అంటూ కూడా రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు. అసలు మనం దీన్ని ప్రజాకోణంలో చూస్తే ఎలా చూడాలి మోదీ చెప్పినటువంటి 10 సూత్రాలని? ఇప్పుడు మోదీ గారు చెప్పినటువంటి వాటిని ఆయన ఏమి ఇంపోజ్ చేయలేదు దేశం మీద. ఇంపోజ్ చేశారని ఎవరైనా వర్ణిస్తే అది వాస్తవం కాదు. విమర్శించవచ్చు. మోడీ గారి వైఫల్యాలకు ఈ సుభాషితాలు నిదర్శనం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పాడు.
ఇంత సరఫరా చేయలేక లేకపోతే ఇతరతర వైఫల్యాలకి ఇట్లాంటి కబుర్లు చెప్తున్నారన్నారు తప్ప ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కంపల్సరీగా మీరు 50 లీటర్ల పెట్రోల్ వాడుతున్నారు, నెలకి 10 లీటర్లే వాడాలి, లేకపోతే మీరు 2 లీటర్ల నూనె వాడుతున్నారు, 1/2 లీటరే వాడాలి అని ఇట్లాంటి కంపల్సరీ ఏమి చేయలేదు. అటువంటివి ఏమీ చేయలేదు, చెప్పారంతే. ఆ చెప్పడంలోనే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విమర్శించారు. కాబట్టి ఇదంతా మాత్రం ధరల పెరుగుదల అయితే సూచిస్తుంది అంటారు. మరి ఫైనల్ గా ధరల పెరుగుదల అనేది వాస్తవం. ఇప్పుడు మన రూపాయి విలువ పడిపోతే ఇప్పుడు మనం ఏమి గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం తప్ప పామోలిన్ లేకపోతే ఇట్లాంటివన్నీ అక్కడి నుంచి కాదు కదా, వేరే దేశాల నుంచి కదా మనం దిగుమతి చేసుకుంటుంది. ఆ దేశాల నుంచి మన దిగుమతులకు ఎలాంటి ఇబ్బంది లేదుగా. మరి వాటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? చమురు మన వేరుశనగ నూనె కావచ్చు, పామోలిన్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోయినాయి కదా గత 2 నెలల కాలంలో. ఎందుకు పెరిగిపోయినాయి అంటే సరఫరా లేక, లేదా మన దేశంలో అవసరమైనటువంటి ఉత్పత్తి లేక, మన రూపాయి విలువ పతనం, ఇట్లా అనేక కారణాలతోటి ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఇవాళ పత్రికల్లో చూసాం కదా, కన్స్యూమర్ గుడ్స్ ధరలు ఆ ధరలకు మేము అమ్మలేము, అంటే మేము మళ్ళా మరొకసారి పెంచుతామని చెప్పేసి కన్స్యూమర్ గుడ్స్ కంపెనీలన్నీ కూడా ప్రకటిస్తున్నాయి కదా. సమస్యలు ఈ అంశంలో ఫైనల్ గా చూస్తే సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పటము, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగనుంది అనుకోవాలా ఏంటి, లేకపోతే ఇది ఏ ఇంపాక్ట్ చూపించదు అనుకోవాలా ఏంటి? ఇప్పటికే హైబ్రిడ్ పద్ధతుల్లో పనిచేస్తున్నారు వాళ్ళు, కంపెనీల వాళ్ళు కూడా వాళ్ళకి లాభసాటిగా ఉంది. వర్కర్స్ అంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పనిచేస్తే కంపెనీల వాళ్ళకి లాభం. ఎందుకంటే అదనపు మనీ చెప్పుకోవచ్చు, అక్కడ ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలని ఇచ్చేటువంటి అవసరం లేక వాళ్ళు కంపెనీల వాళ్ళకి, అందుకని కంపెనీల వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కొత్తగా చెప్పినంత మాత్రాన అదనంగా అయ్యేదేమీ లేదు. ఇప్పుడు అటువంటి ఐటీ లేదా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అటువంటి వాటిల్లో తప్ప ఒక ఫ్యాక్టరీ వర్కర్ లేకపోతే ఒక సేల్స్ గార్డ్ లేకపోతే సేల్స్ బాయ్ ఇంటి దగ్గర నుంచి ఏం చేయలేరు కదా, వర్క్ ప్లేస్ కి వెళ్లాల్సిందే కదా. వర్క్ ప్లేస్ ఇప్పుడు మీరున్న యాంకర్ మీరు ఇంటి దగ్గర నుంచి చేస్తామంటే జూమ్ పెట్టుకోవాలి, జూమ్ పెట్టుకుంటే వచ్చే మనకు తెలుసు కదా. అందుకని స్టూడియోకి వెళ్ళడం తప్ప మరొక మార్గం లేదు. నాలాంటి వాళ్ళు అంటే జూమ్ లో రావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, మీకు ఉంటుంది కదా. అందుకని ఇలాగేటువంటి అన్ని కూడా ఆల్రెడీ ఆ విధంగా చేస్తున్నారు. ఇంకా కొత్తగా ఫ్యాక్టరీలో లేకపోతే పొలాల్లో పనిచేసే మహిళలు ఉన్నారనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం చేస్తారు వాళ్ళు? నాట్లో వెళ్ళారు కదా, ఇంటి దగ్గర కూర్చొని తాగితే తింటే మనకే కదా అదనంగా వడ్డిస్తుంది వాళ్ళు. అందుకని ఆల్రెడీ పట్టింది. అదే పవర్ పెట్రోల్ మీద పెంచారు, అదే ఇండస్ట్రియల్ డీజిల్ మీద పెంచారు, ఒక్కొక్క దాని మీద పెంచుకుంటూ పోతున్నారు. అదేవిధంగా మన ఎల్పిజి మీద ఉన్నటువంటి 45 రూపాయల ముష్టి సబ్సిడీని దాన్ని కూడా రద్దు చేయడానికి అవసరమైనటువంటి సందేశాలన్నీ పంపిస్తున్నారు. మీకు 10 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెప్పండి, దాన్ని బట్టి మేము 47 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు. ఎవరు చూసుకుంటాడండి? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 47 రూపాయల సబ్సిడీ కోసం గవర్నమెంట్ కి దరఖాస్తు చేసుకోవాలి. అన్ని ఆచరణ సాధ్యంగానటువంటివి లేదా జనానికి దూరంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చెప్తున్నారు. చూద్దాం ఏ మేరకు తగ్గిస్తారు. థ్యాంక్ యూ కోటేశ్వర గారు, మీ విలువైన విశ్లేషణ మాకు అందించినందుకు ఈ అంశాల మీద. ఇక ప్రధాని మోదీ చెప్పినటువంటి ఈ పొదుపు సూత్రాలు జనాలు ఎంతకాలం పాటించాలనేది మాత్రం ఒక క్లారిటీ లేనటువంటి అంశమే. అసలు పాటించగలరా అంటే కూడా ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లానే మనం చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది తప్పే పరిస్థితి లేదు. అలాంటప్పుడు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడం కానీ ఇవన్నీ కూడా ఎవరు ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోలేరు, విదేశీ పర్యటనలు కానీ ఇవన్నీ కూడా కొంచెం పాటించడానికి దూరంగా ఉన్నటువంటి అంశాలే. సో మరి ఇదంతా కూడా ప్రధాని ఇచ్చిన పిలుపు అయితే గోల్డ్ మార్కెట్లోనైతే క్లియర్గా కనిపిస్తుంది. మరి మిగిలినటువంటి అంశాల్లో ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా డెఫినెట్గా కూడా కొంతకాలం వేచి చూస్తే కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.